ఆపరేషన్ కగార్తో మావోయిస్టులకు చెక్ పెడుతున్నాయి భద్రతా బలగాలు. కర్రెగుట్టలో నక్కిన మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అన్ని వైపుల నుంచి కర్రెగుట్టలను చుట్టుముట్టిన బలగాలు అడవుల్లోని అన్నల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మావోయిస్టుల భారీ సొరంగాన్ని గుర్తించారు. దాదాపు 1000 మంది తలదాచుకునేందుకు వీలుగా ఈ సొరంగం ఉందని, నీటి వసతితో పాటు ఇతర సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. మావోయిస్టులు కొన్ని నెలల పాటు ఈ సొరంగంలో ఉన్నట్లు తెలుస్తోంది. అడవుల్లో నక్కిన మావోయిస్టుల పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోంది. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్కు గురవుతున్నారు. కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో మావోయిస్టులకు అందే ఆహారం కూడా కొరత ఏర్పడింది. మావోయిస్టులు బేస్గా చేరుకున్న ఈ కర్రెగుట్టలన్నింటినీ చుట్టుముట్టే వరకు ఆపరేషన్ కగారు కొనసాగించాలని ప్రభుత్వం, భద్రతా బలగాలు భావిస్తున్నాయి. దాదాపు 3 నెలల పాటు సాగే ఈ ఆపరేషన్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెట్టుకున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవులే ప్రధానంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున్న కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇప్పటి వరకు 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.